అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 46 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 46 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, బాధల్లో ఉన్నప్పుడు ఎలాగా, ఆనందంలో ఉన్నప్పుడు ఎలాగా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ కీర్తనల్ని 5 భాగాలుగా విభజిస్తే మొదటి భాగాన్ని మనం చదువుకున్నాం. రెండో భాగంలో ద్వితీయ స్కందంలో ఈరోజు మనం కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. కోరహు కుమారులు చేసినది. కోరహు కుమారులు రాశారు ఈ కీర్తన కూడా. మనంత ముందు ఆల్రెడీ కోరహు కుమారులు ఎవరు అనేది చదువుకున్నాం కాబట్టి మరలా ఇక్కడ నేను అది వివరించట్లేదు. ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలన్నీ కూడా ఈరోజు మనం 47, 48, 49 ఈ 3 కీర్తనలు చదువుకుందాం. ఇవన్నీ కూడా కోరహు కుమారులు రాసినయే. ఈ కీర్తన ఏంటంటే గీతము అంటే పాట. మనంత ముందు చదువుకున్న కీర్తనలాగా ప్రార్థన కాదు, ఇది పాట. అంటే వీళ్ళు బాధల్లో ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన కాదు, ఆనందంతో భక్తితో దేవుణ్ణి కీర్తించే ఒక గీతము, ఒక పాట. ఈరోజు మనం చదువుకోబోయే అధ్యాయాలన్నీ కూడా పాటలు, గీతములు, అంతేగాని ప్రార్థనలు కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ అందరూ కూడా సంతోషంతో ఉన్నప్పుడు భక్తితో దేవుణ్ణి కీర్తిస్తున్నారు. సర్వజనులారా అంటే కేవలం ఇజ్రాయెల్ ప్రజలనే కాదు, అన్యులు కూడా ఎవరెవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టండి, అందరూ కూడా దేవుణ్ణి కీర్తించండి, ఆర్భాటము చేయండి. అంటే దేవుణ్ణి గట్టిగా కీర్తించండి అందని అర్థం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, భయంకరుడు. మనం మంచిగా ఉన్నప్పుడు ఆయన మహిమను చూపించేవాడు, మనం తప్పు చేసినప్పుడు శిక్షించేవాడు. రెండు ఉన్నాయి కాబట్టి మహోన్నతుడు, భయంకరుడు అని రెండు చెప్పబడతాయి. కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, దేవుడు ప్రపంచం మొత్తానికి, సర్వభూమికి రాజు, మహారాజు. దేవుడు ఒక్కడే రాజు. మనంత ముందు కీర్తనల్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. దేవుడు ఉన్నాడు, మిగతా దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయని కాదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. మిగిలినవన్నీ కూడా కేవలం వట్టి విగ్రహాలు, ప్రకృతితో సమానం. అవన్నీ కూడా దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఆయనే దేవుడు, ప్రపంచం మొత్తానికి ఆయనే రాజు. ఆ కాలంలో ఇజ్రాయేల్ కానీ ఆ చుట్టుపక్కల ఉండే దేశాలు కానీ ఆ కాలంలో ప్రజలందరూ కూడా 3 విషయాలను బట్టి అతిశయపడేవాళ్ళు. మొదటిది రాజు, రెండవది రాజ్యం, మూడవది ధనం. ఈరోజు ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 47వ అధ్యాయంలోనేమో మనం రాజు గురించి మాట్లాడుకుంటాం, 48లోనేమో రాజ్యం గురించి, 49లోనేమో ధనం గురించి. మనుషులు దేన్ని బట్టి అతిశయపడాలి, ఒక సమాజం, ఒక రాష్ట్రం, ఒక దేశం దేన్ని బట్టి అతిశయపడాలి, వాళ్ళు ఎలా దేవుణ్ణి కీర్తించాలి అనేది ఈరోజు మనం చదువుకోబోయే ఈ 3 అధ్యాయాల నుండి మనం నేర్చుకుందాం. దేవుడు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశానికి, వాగ్దాన దేశానికి మాత్రమే కాదు, సర్వభూమికి, ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు రాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల కింద ప్రజలను అణగదొక్కును. ఈ 3వ వచనం అనేది ఇజ్రాయేల్ గురించి, అన్యుల గురించి కాదు. ఒకవేళ ఇజ్రాయేలీలు మిగతా జనులందరినీ కూడా అణగదొక్కుతుంటే సర్వజనులారా కీర్తించండి అని ఎందుకు అంటారు? ఎవరన్నా అణచబడే వాళ్ళు దేవుణ్ణి కీర్తించరు కదా చప్పట్లు కొట్టి. ఈ 3వ వచనం ఏంటంటే ఎవరెవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో, కేవలం ఇజ్రాయేలీలో మాత్రమే కాదు అన్యుల్లో కూడా ఎవరెవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుంటాడు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో చెడ్డవాళ్ళు, ఆ చెడ్డ వాళ్ళందరినీ కూడా దేవుడు అణగదొక్కుతాడు అని దాని అర్థం. ఈ 3వ వచనం అనేది మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి. దేవుడు మంచి వాళ్ళని హెచ్చిస్తాడు, చెడ్డ వాళ్ళని అణగదొక్కుతాడు అని దాని అర్థం. అంతేగాని ఇజ్రాయేలీలకి, అన్యులకి సంబంధించింది కాదు ఈ 3వ వచనం అనేది గుర్తుపెట్టుకోండి. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇజ్రాయేలీలకే ఎందుకు అంత అతిశయం అంటే, మొదటగా దేవుడు ఇజ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి, ఇజ్రాయేలీల దగ్గర నుండి సర్వజనానికి, మిగతా అన్యులందరూ కూడా దేవుడి మాటలు తెలిసాయి. యేసుక్రీస్తు వారు కూడా ఇజ్రాయేలీలకి మొట్టమొదటిగా ప్రకటించారు. ఆ ఇజ్రాయేలీల ద్వారానే ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఇజ్రాయేలీలకి మహా ఆస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇజ్రాయేలీకి దేవుడు అంత ప్రత్యేకత ఇచ్చాడు అని దాని అర్థం. ఎందుకు వాళ్ళకి మాత్రమే ఇచ్చాడంటే, మొట్టమొదటిగా దేవుడికి లోబడింది వాళ్ళు మాత్రమే కాబట్టి. అబ్రహాము గారు కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, మోషే కానీ ఇజ్రాయేలీలో నుండి భక్తులు ఎక్కువ వచ్చారు కాబట్టి దేవుడు ఇజ్రాయేలీని వేరుపరుచుకున్నాడు. ఆ ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా అంతే కదా, ఎవరైతే మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి పరిచయం చేస్తాడు.
ఈ లోకంలో ఒక చర్చ్ ఎలాగో, ఒక చర్చ్కి వచ్చే జనాలందరూ కూడా మిగతా వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి ఎలా ప్రకటిస్తారో, ఆ కాలంలో ప్రపంచం మొత్తానికి ఇజ్రాయెల్ దేశం అనేది అలాంటిది. ఇజ్రాయెల్ దేశం ద్వారా ప్రపంచం మొత్తానికి దేవుడు తన మాటల్ని విస్తరింపజేశాడు అని దాని అర్థం. ఇప్పుడు ఎవరెవరైతే సర్వజనులు అన్యులు కూడా దేవుణ్ణి కీర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి మార్గాలు అనేవి ఇజ్రాయెల్ ద్వారా వచ్చాయి కాబట్టి, దేవుడు మొట్టమొదటిగా వీళ్ళ ద్వారా రక్షించాడు కాబట్టి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఈ 5వ వచనంలోని పదాలు ఆరోహణమాయను, ఆరోహణమాయను, ఈ పదాలన్నీ కూడా ఇజ్రాయేలీలు పండగల్లాగా చేసేటప్పుడు, ఆ దేవుడి మందసాన్ని తీసుకెళ్లి యెరూషలేము దేవాలయంలో పెట్టేటప్పుడు, ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేటప్పుడు దేవుడి అధికారానికి గుర్తుగా దేవుడు పరలోకాన్ని విడిచి మన దగ్గరకు వచ్చి మనల్ని ఏళ్తున్నాడు, ఒక రాజుగా మనందరినీ కూడా ఏళ్తున్నాడు అని దాని అర్థం. ఇక్కడ ఆరోహణమాయను అంటే భూమి మీద నుండి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడని కాదు, పరలోకం నుండే దేవుడి మహిమ భూమి మీదకి వచ్చింది. మనందరికీ కూడా రాజుగా ఆయన భూమి మీద ఉన్నాడు అని దాని అర్థం. పాత నిబంధనలో అయితే ఇజ్రాయేలీలు ఆ మందసం గురించి, దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. కొత్త నిబంధనలో అయితే యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా పరలోకం నుండి వచ్చారు. దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క కృప అవన్నీ కూడా ఒక శరీర రూపం దాల్చుకుని భూమి మీదకి వస్తే అదే యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం ద్వారా ఇవన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. ఈ మాటలన్నీ కూడా పాత నిబంధనలో కొంతవరకే నెరవేరే. దేవుడు అన్యుల్ని రక్షించడం కానీ, అన్యుల్ని ఇజ్రాయెల్తో కలపడం కానీ అవన్నీ కూడా కొన్ని సార్లు మాత్రమే, అక్కడక్కడ మాత్రమే జరిగాయి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరాయి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఈ మాటలన్నీ కూడా నెరవేరాయి. యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా రాజుగా, శాశ్వత రాజుగా ఆర్భాటముతో ఆరోహణమయ్యాడు. ఆర్భాటంతో ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఆర్భాటంతో భూమి మీద నుండి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆర్భాటముతోనే మరలా రెండోసారి పరలోకం నుండి భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఉండే మనుషులందరినీ కూడా ఆర్భాటంతోనే ఆయన పరలోకాన్ని తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు వారిలో ఈ వచనాలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఇవన్నీ కూడా కేవలం ఇజ్రాయేల్కి చెప్తూనే మాత్రమే కాదు, సర్వ సమాజానికి, భూమి మీద ఉండే మనుషులందరికీ, అన్యులవని ఇజ్రాయేల్లోని ఎవరైనా కానీ వాళ్ళందరికీ చెబుతున్నవి. దేవుణ్ణి కీర్తించండి, దేవుడు సర్వభూమికి రాజు, రమ్యముగా కీర్తనలు పాడి ఆయన కీర్తించండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అక్షరానుసారంగా తీసుకుంటే పాత నిబంధనలో ఉండే మందసం, దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసం. కానీ అక్షరానుసారంగా కాకుండా భావానుసారంగా తీసుకుంటే ఈ భూమి మీద జరిగే ప్రతి దాన్ని కూడా ఒక రాజులాగా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏ సమయంలో ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక రాజులాగా ఆయన చూసుకుంటున్నాడు అని దాని అర్థం. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయెల్కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత జనములందరికీ, అన్ని దేశాలు, అన్యజనులు అందరికీ కూడా దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. అందరూ కూడా దేవుణ్ణి కీర్తించడానికి కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. కేడెములు అంటే రక్షించేవి, కవచాలు. మనుషులందరికీ కూడా రక్షణ దేవుడే, ఆయనే అందరినీ కూడా రక్షించేవాడు. అందరికీ కూడా ఒకే ఒక్క రాజు, ఆ రాజు దేవుడు, ఆ రాజు యేసుక్రీస్తు వారు అనేది ఈ కీర్తనలు 47వ అధ్యాయం యొక్క సారాంశం. భూమి మీద చాలా మంది వాళ్ళ రాజును బట్టి, మా రాజు ఇలాంటోడు అలాంటోడు అన్నట్టుగా వాళ్ళ రాజులను బట్టి గర్వపడతా ఉంటారు. చాలా మంది ఆ కాలంలో ఉండే రాజుల్నే దేవుళ్ళుగా కొలిచేవాళ్ళు. ఐగుప్తు దేశంలో కానీ, గ్రీకు దేశంలో కానీ, మన భారతదేశంలో కానీ పురాతన రాజుల్ని దేవుళ్ళుగా కొలిచేవాళ్ళు. వాళ్ళుగా దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. ఆయన ప్రపంచం మొత్తానికి, ఏదో ఒక దగ్గర ఉండే ఒక చిన్న రాజ్యానికి మాత్రమే రాజు కాదు, ప్రపంచం మొత్తానికి కూడా దేవుడే మహారాజు అనే ఉద్దేశంతో ఈ కీర్తనలు 47వ అధ్యాయం రాయబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి జీవితంలో ఇది నెరవేరింది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో సకల జనులందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గర మోకరిల్లుతారు. ఆయనే నిజమైన రాజు, ఆయనే నిజమైన దేవుడు అని అందరూ కూడా తెలుసుకుంటారు అనే వచనాలను కూడా కొత్త నిబంధనలో మనం గమనించవచ్చు. ఈ 47వ అధ్యాయంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనలు 48వ అధ్యాయం కోరహు కుమారులది గీతము. ఇది కూడా కోరహు కుమారులు రాశారు. ఇది కూడా కీర్తన, ఇది కూడా పాట. రాజు గురించి చదువుకున్నాం కదా 47వ అధ్యాయంలో. ఇప్పుడు రాజ్యం గురించి చదువుకుందాం. ఆ కాలంలో మా రాజ్యం ఎంత గొప్పది, మా రాజ్యానికి చుట్టూ ఉండే గోడలు ఎంత బలమైనవి అన్నట్టుగా రాజ్యాన్ని బట్టి కూడా అతిశయపడేవాళ్ళు, రాజ్యాన్ని బట్టి కూడా గర్వపడేవాళ్ళు. మరి దేవుడు ప్రపంచం మొత్తానికి, సర్వభూమికి రాజై ఉన్నప్పుడు ఆయన రాజ్యం ఎంత గొప్పది అనేది ఈ కీర్తనలు 48వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం.
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవుడి పట్టణము అంటే యెరూషలేము పట్టణం. ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ పట్టణాన్ని దేవుడి పట్టణం అంటారు. కొత్త నిబంధనలో కూడా యేసు తన పట్టణంలోకి వెళ్ళానంటే అది యెరూషలేము పట్టణం అని దాని అర్థం. పాత నిబంధనలో దేవాలయం అనేది యెరూషలేములో ఉంది కాబట్టి దాని గురించి కీర్తిస్తూ ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు అని రాయబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడైతే ఉంటారో, యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఎక్కడెక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా దేవాలయాలే. బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే కూడుకుంటారో అవన్నీ కూడా దేవాలయాలే. అదంతా కూడా దేవుడి యొక్క రాజ్యమే, పరలోక రాజ్యమే. పాతకాలంలో రాజ్యాలు అనేవి ఎక్కడన్నా ఒక చోట మాత్రమే ఉండేవి. కానీ యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం, పరలోక రాజ్యం అనేది ఎక్కడో ఒక చోట ఉండేది కాదు. అమెరికాలోనో, ఇండియాలోనో, ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఒక చోట ఉండేది కాదు. ఇది ప్రపంచం అంతా ఉంటుంది. ఎక్కడెక్కడైతే దేవుడిని నమ్ముకున్న విశ్వాసులు ఒక సంఘంగా కూడుకుంటారో అదే పరలోక రాజ్యం, దేవుడు ఏలే చోటది. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. అది కేవలం ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, ఆఖరికి పాత నిబంధనలో ఉన్న యెరూషలేము దేవాలయం కూడా కేవలం ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి. ఆ దేవాలయం కట్టినప్పుడు కానీ, సొలొమోను దాన్ని ప్రతిష్ఠించినప్పుడు కానీ అక్కడ కూడా మనం చదువుకున్నాం. యెరూషలేము దేవాలయం అనేది కేవలం ఇజ్రాయేల్ కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. ఎవరెవరైతే దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం కూడా యెరూషలేము దేవాలయం. అంతేగాని అది కేవలం ఇజ్రాయేల్ కోసం కాదు. ఈ మాట మనం పాత నిబంధన పుస్తకాలు వివరించుకునేటప్పుడు కూడా చెప్పాను, మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాను. యెరూషలేము దేవాలయం అనేది అందరి కోసం, కేవలం ఇజ్రాయేల్ కోసం మాత్రమే కాదు. ఉత్తర దిక్కున అంటే ఉత్తర దిక్కున అన్నింటికన్నా పైన ఉండేదిగా సూచిస్తారనమాట. ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశం కూడా ఐగుప్తు దేశానికి కానీ, ఎదోము దేశానికి కానీ, మిద్యాము వీటన్నిటికన్నా కూడా కొంచెం ఉత్తరంగా ఉండేది కాబట్టి ఉత్తర దిక్కున అని రాయబడింది. అంటే ఏదైనా చెప్పేటప్పుడు కుడి అన్నట్టు వాడతాం కదా, కొంచెం బలమైంది అన్నట్టుగా కుడివైపుని ఎలా వాడతామో అలాగే దిక్కుల్లో అన్నింటికన్నా కొంచెం బలమైంది అన్నట్టుగా ఉత్తర దిక్కున అలా వాడతారనమాట. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అంటే యెరూషలేము దేవాలయాన్ని, ఆ యెరూషలేము పట్టణాన్ని కవిత రూపంగా వివరిస్తున్నారు, వర్ణిస్తున్నారు అని దాని అర్థం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పరలోక రాజ్యం, యేసుక్రీస్తు వారు ఏదైతే స్థాపించారో ఆ పరలోక రాజ్యం అనేది సర్వభూమికి, భూమి మీద ఉండే జనాలందరికీ కూడా సంతోషకరంగా ఉంది. ఎవరెవరైతే నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళ హృదయాలకి ప్రశాంతత దొరికిద్ది, సంతోషం దొరికిద్ది అని దాని అర్థం. ఇక శాశ్వత సంతోషం అనేది ఎలాగో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. ఆ రాజు, దేవుడు అనే రాజు తన సింహాసనం మీద ఉండగా ఈ భూమి మీద ఉండే మిగతా రాజులందరూ కూడా కూడి దేవుడికి నమస్కారం చేస్తున్నారు. ఆ దేవుడి యొక్క ప్రభావానికి వాళ్ళందరూ కూడా భయపడి పారిపోతున్నారు అని దాని అర్థం. ఇది కూడా ఒక వర్ణన, కవిత్వాత్మకమైన వర్ణన. దీని ఉద్దేశం ఏంటంటే దేవుడి ముందు భూమి మీద ఏ రాజైనా కానీ తల వంచాల్సిందే. ఆ దేవుడికి వ్యతిరేకంగా వెళ్తే భూమి మీద ఉండే ఏ రాజైనా కానీ శిక్ష అనుభవించాల్సిందే. ఆ దేవుడి మహిమకి మిగతా రాజులందరూ కూడా భయపడుతున్నారు. వారచట ఉండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. వణుకు, ప్రసవించే స్త్రీకి ఎంత వేదన ఉంటుందో అంత వేదన, అంత భయానికి గురవుతున్నారు వాళ్ళు. ఆ రాజు ముందు, అందరికంటే పెద్ద రాజైన దేవుడి ముందు ఈ భూమి మీద ఉండే రాజులు ఎందుకు పనికిరారు అన్నట్టుగా కంపేర్ చేస్తూ వివరిస్తున్నారు అని దాని అర్థం. ఈ కాలంలో కూడా మనం ఆలోచిస్తే పరలోక రాజ్యానికి, యేసుక్రీస్తు వారు స్థాపించిన ఈ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నడిపించినంత మంచిగా ఇంకెవరో మళ్ళీ నడిపించలేరు. రెండవ రాకడ సమయంలో కానీ, పరలోకాన్ని ఇచ్చే సమయంలో కానీ, దీనుల్ని ఆదుకునే విషయంలో కానీ యేసుక్రీస్తు వారు తీర్చినంత న్యాయంగా ఇంకెవరో కూడా తీర్పు తీర్చలేరు. ఆయన కంటే పెద్ద రాజు, ఆయన కంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే రాజు ఇంకెవరో కూడా ఉండరు. ఆ రాజుతో కంపేర్ చేస్తే ఎవరైనా కానీ భయపడి పారిపోవాల్సిందే అనేదాన్ని ఇక్కడ కవిత రూపంలో వర్ణిస్తున్నారు అని దాని అర్థం. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు చెప్పింది చేస్తాడు. తన పట్టణంలో రాజుగా ఉండి ఆయన చేస్తాడు. ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అనేదాన్ని తర్షీషు ఓడల్ని పగలగొట్టావు అనే దాంతో పోలుస్తున్నారు. మనం మొదటి రాజుల గ్రంథంలో చదువుకున్నాం కదా, యెహోషాపాతు ఆహాబు కుమారుడైన ఆహాజుకి సహాయం చేయాలనుకుంటే ఆ తర్షీషు ఓడలన్నింటినీ కూడా దేవుడు పగలగొట్టేస్తాడు. చెడ్డ వాళ్ళకి ఎటువంటి సహాయం దక్కదు. దేవుడు
దేవుడు చెడ్డవాళ్ళని నశింపజేస్తాడు అనేదాన్ని తర్షీషు ఓడలను పగలగొట్టావు అనే దాంతో పోలుస్తున్నారు అని దాని అర్థం. పాతకాలంలో దేవుడు మిగతా రాజ్యాలన్నిటికీ ఎలా తీర్పు తీర్చాడో అవన్నీ కూడా మనం చదువుకున్నాం ధర్మశాస్త్రంలో. యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చేస్తే ఆయన రెండవ రాకడ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీరుస్తాడు. చెడ్డవాళ్ళందరికీ కూడా నరకాన్ని ఇస్తాడు. రాజులు అన్న పేరు పెట్టుకొని, రాజులు అధికారులు అన్న పేరు పెట్టుకొని ఎవరెవరైతే జనాలు హింసించారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళందరికీ కూడా దేవుడు నరకాన్ని ఇస్తాడు. ఎవరెవరైతే బాధపడ్డారో, ఎవరెవరైతే నీతిగా నడుచుకున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, న్యాయాన్ని తీరుస్తాడు. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఆయన రాజ్య సింహాసనం మీద ఆయన కూర్చుని నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. నీతి న్యాయాల్ని నిత్యముగా ఆయన స్థిరపరిచాడని దాని అర్థం. ఇదేదో ఒక రాజు గురించి కాదు, భూమి మీద ఉండే రాజుల గురించి కాదు, యేసుక్రీస్తు వారి గురించి, దేవుడి గురించి అనేది మనం గమనించాలి. దేవుడు మాత్రమే నిత్యంగా శాశ్వతమైన తీర్పు తీర్చగలడు అనేది ఈ మాటల ద్వారా, ఈ కీర్తనలో 48వ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. నీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ ఆలయంలో. పాతకాలంలో అయితే ఆ యెరూషలేము దేవాలయం వైపు తిరిగి, ఇప్పుడైతే పరలోక రాజ్యంలో సంఘాల్లో, చర్చిల్లో యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కృపని ధ్యానిస్తున్నాము అని దాని అర్థం. పరలోక రాజ్యానికి పరలోకానికి తేడా ఉంది, రెండు ఒకటి కాదు. పరలోక రాజ్యం అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం, సంఘము. పరలోకం అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో మనం వెళ్ళే చోటు, దేవుడు ఉండే చోటు. ఈ రెండింటికి తేడా కూడా అంతకుముందు వీడియోలో నేను చెప్పాను, మన 30 డే బైబిల్ కోర్సులో కూడా చెప్పాను. పరలోక రాజ్యం అంటే భూమి మీద దేవుడు రాజ్యం, సంఘము అని దాని అర్థం. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో ఈ పరలోక రాజ్యంలో ఉండే జనాలందరినీ, ఈ పరలోక రాజ్యాన్ని పరలోకానికి తీసుకెళ్తాడు. మహిమా శరీరాలు మనకి ధరింపజేసి మనందరినీ కూడా పరలోకాన్ని తీసుకెళ్తాడు అని దాని అర్థం. ఈ విషయంలో కానీ అంతకుముందు చెప్పిన విషయాల్లో కానీ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. కుడి చెయ్యి అంటే బలానికి గుర్తు. దేవుడు అంతా కూడా నీతితో నిండి ఉన్నాడు. దేవుని కీర్తి ప్రపంచం మొత్తానికి వ్యాపించిద్ది. దేవుడి నామం, దేవుడి లక్షణాలు ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తాయి. ఏదో ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం దేవుడి రాజ్యమే. ప్రపంచంలో ఉండే జనాలందరూ కూడా ఆయన రాజ్యంలోకే వస్తారు. ఎవరెవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా దేవుడి రాజ్యం కిందకే వస్తారు. వాళ్ళందరినీ కూడా దేవుడు నీతి న్యాయాలతో పరిపాలన చేస్తాడు అని దాని అర్థం. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ఆ కాలంలో దేవుడి యొక్క న్యాయ విధులను బట్టి ఇజ్రాయేల్ సంతోషిస్తున్నారు. ఈ కాలంలో ప్రపంచం అంతా కూడా సంతోషిస్తుంది. ఆ కాలంలో కూడా అన్యులు చాలా మంది ఇజ్రాయెల్లో కలిశారు, వాళ్ళు కూడా దేవుని కీర్తించారు. అవన్నీ కూడా మనం అంతకుముందు చదివిన పుస్తకాల్లో, ధర్మశాస్త్రంలో చాలాసార్లు చదువుకున్నాం. పాత నిబంధనలో అక్కడక్కడ మాత్రమే అన్యుల గురించి మనం చదువుకున్నాం. ఈ కొత్త నిబంధనలో అయితే అందరూ కూడా దేవుణ్ణి కీర్తిస్తున్నారు అని దాని అర్థం. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. సియోను అనగానే దేవుడి రాజ్యం. ఆ రాజ్యం చుట్టూ తిరుగుతూ అందులో సంచరిస్తూ మిగతా వాళ్ళందరికీ, రాబోయే తరాలకు కూడా ఆ రాజు గురించి, ఆ రాజు యొక్క రాజ్యం గురించి ప్రకటించండి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడండి. దాని చుట్టూ ఉండే గోడలు కానీ, దాని స్తంభాలు కానీ అది ఎంత బలమైందో చూడండి. దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఇదంతా కూడా ఏదో రాజ్యాన్ని చూడమని కాదండి. రాజ్యాన్ని చూడమంటే ఆ రాజు యొక్క పరిపాలన చూడమని దాని అర్థం. భూమి మీద ఉండే రాజుల యొక్క రాజ్యాలు రాళ్లతో నిర్మింపబడతాయి. దేవుడి రాజ్యం అనేది నీతి న్యాయాలతో నిర్మింపబడిద్ది. ఆ రాజ్యం, దేవుడి దగ్గర ఉండే ప్రజలు ఎలా ఉంటున్నారో, దేవుడు వాళ్ళని ఎలా పరిపాలిస్తున్నాడో, వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తున్నాడో అదంతా కూడా చూడండి అనే దాన్ని ఇలా వివరిస్తున్నారు, పోలిక రూపంలో చెబుతున్నారు అని దాని అర్థం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం అంటే కేవలం భూమి మీద మాత్రమే కాదు, ఆ మరణం తర్వాత కూడా దేవుడు నడిపిస్తాడు. ఈ భూమి మీద మరణం అయ్యేంత వరకు కూడా మనం దేవుడి రాజ్యంలో, ఆ రాజు యొక్క రాజ్యంలో మనం ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం. దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాం. ఆయన యొక్క గొప్ప లక్షణాలను బట్టి మనం పడతా ఉంటాం. భూమి మీద ఉండే మిగతా వాళ్ళకి రాజు లేడేమో, మనకి గొప్ప రాజు ఉన్నాడు. ఆ గొప్ప రాజు యొక్క రాజ్యంలో మనం ఉన్నాం. మనందరం కూడా ఆయన చేత ఏలబడుతున్నాం కాబట్టి దేవుడికి కీర్తనలు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం అన్నట్టుగా ఈ కీర్తన రాశారు అని దాని అర్థం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం. ఇది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 50వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి, అతనికి అప్పగింపబడుతుంది. కోరహు కుమారులది. ఇది కూడా కోరహు కుమారులు రాసిందే. గీతము, పాట, ఈ రెండో భాగంలో ఇక్కడతో కోరహు కుమారుల కీర్తనలు అయిపోతాయి. రేపు నుంచి మరలా ఆసాపు, దావీదు, మిగతా వాళ్ళు రాసిన కీర్తనలు మనం చదువుకుందాం. ప్రస్తుతానికి 49వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం.
సర్వజనులారా ఆలకించుడి. కేవలం ఇజ్రాయేల్ మాత్రమే కాదు, అన్యులు కూడా, మిగతా వాళ్ళందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అందరూ ఆలోచించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. భూమి మీద ఎన్ని రకాలు ఉంటారో, సామాన్యులు, సామంతులు, ధనికులు, పేదవాళ్ళు, అందరూ కూడా నేను చెప్పే మాటలు వినండి అన్నట్టుగా కీర్తనకారులు చెప్తున్నారు. నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదే ఉండును. నా హృదయంలో ఉండే ఆలోచనలు, నా నోరు అంటే నా మాటలు ఈరోజు మీకు దేని గురించి బోధిస్తున్నాయి అంటే జ్ఞాన విషయాలను బోధిస్తున్నాయి. వివేకం, పూర్ణ వివేకం గురించి బోధిస్తున్నాయి. దేవుడి జ్ఞానం గురించి, దేవుడి వివేకం గురించి నేను చెబుతున్నాను కాబట్టి అందరూ కూడా ఆలకించండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి అన్నట్టుగా కోరహ కుమారులు ఈ కీర్తనకారులు రాస్తున్నారు. 47, 48 ఆ 2 కీర్తనలో కూడా రాజు గురించి, రాజ్యం గురించి మనం చదువుకున్నాం. దేవుడిని బట్టి మనం అతిశయపడాలి, దేవుడి రాజ్యం, పరలోక రాజ్యాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఆ 2 కూడా మనం చదువుకున్నాం కదా. ఈ భూమి మీద ధనాన్ని బట్టి, సంపద, డబ్బును బట్టి అతిశయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బును బట్టి అతిశయపడకండి, దేవుణ్ణి బట్టి అతిశయపడండి అనే జ్ఞానాన్ని ఈ కీర్తనలు 49వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. నేను చెప్పేవి జ్ఞానమైన మాటలు, అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఊరికేదో అన్నట్టుగా పక్కకి నెట్టేకండి, జాగ్రత్తగా ఆలోచించండి. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను. గూఢార్థము, మరుగు మాట అంటే వీటిని జనాలు గమనించట్లేదు, వీటి వెనకాల ఉండే భావాన్ని జనాలు గమనించకుండా ఇంకా ఇంకా పాపంలో పడిపోతున్నారు. వాటి భావాన్ని నేను వివరిస్తాను, వినండి, జాగ్రత్తగా గమనించండి. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేను ఎలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకము అని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తమ సహోదరుణ్ణి విమోచింపలేడు. విమోచింపలేడంటే రక్షింపలేడు. చాలా మంది అనుకుంటున్నారంట ఆస్తుంటే చాలు, ఆస్తి ప్రాపకం అంటే నాకు ఆస్తుంటే చాలు, నాకు ఆస్తి చాలా ఉంది అని చెప్పి వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటారు. ఎంతో ఆస్తి ఉందని చెప్పి ఆస్తిని బట్టి, ధనాన్ని బట్టి అతిశయపడే, గర్వపడే మీకు నేను ఎందుకు భయపడాలి? నాకు కష్టాలు వచ్చినప్పుడు, నా శత్రువులు నన్ను నాశనం చేయాలన్నప్పుడు నేనెందుకు భయపడాలి? ఆపత్కాలంలో నేనెందుకు భయపడాలి? ధనవంతులకి అసలు ఎందుకు భయపడాలి? ధనవంతుల్ని అసలు ఎందుకు ఆశ్రయించాలి? ఎవరైనా కానీ రక్షింపబడాలి అంటే అది దేవుడి వల్లే అవుతుంది. నా దగ్గర ధనం ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలరని మీరు అనుకుంటారేమో. ఎవరైనాను తమ సహోదరుని ఆ డబ్బు ద్వారా రక్షించుకోలేరు. కేవలం తమ సహోదరుని కాదు, తమను తాము కూడా రక్షించుకోలేరు. డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయని ఆ డబ్బును బట్టి గర్వపడేవారులారా, ఈ జ్ఞానాన్ని గమనించండి. డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు, దేవుడు ఉండాలి. దేవుడు లేని డబ్బు వృధా. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుడి సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. కుళ్ళు చూడకంటే చనిపోయిన తర్వాత శవం అనేది కుళ్ళిపోయింది కదా. చనిపోకుండా నిత్యము బ్రతకాలి అంటే అది డబ్బు వల్ల సాధ్యం కాదు. పాపాలు పోగొట్టుకుని దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం కావాలన్నా కానీ అది కూడా డబ్బు వల్ల సాధ్యం కాదు. మనం డబ్బుతో చనిపోకుండా నిరంతరం బతకలేము, మనం డబ్బుతో మన పాపాలను కూడా పోగొట్టుకోలేము. ఈ భూమి మీద అన్నింటికన్నా ముఖ్యమైనవి 2 విషయాలు. ఒకటి, మనందరం చావు లేకుండా నిరంతరము నిత్యము బ్రతకడం అంటే పరలోకానికి వెళ్ళటం. రెండోది, పాపాలు పోగొట్టుకోవడం, దేవుడి దగ్గర నుండి క్షమాపణ పొందుకోవడం, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఈ 2 కూడా ముఖ్యమైన 2 విషయాలు కూడా డబ్బుతో సాధ్యపడవు. అది కేవలం దేవుడి వల్లే జరిగిద్ది. డబ్బు ఉంది కదా అని అతిశయపడుతున్నారేమో చాలామంది. ఆ డబ్బు ఏదో ఒక రోజు మీరు చనిపోకుండా మిమ్మల్ని ఆపలేదు, కాపాడలేదు. ఆ డబ్బు మీ పాపాల నుండి ప్రాయశ్చిత్తం కలిగించలేదు. అది దేవుడి వల్లే జరుగుద్ది అన్నట్టుగా కీర్తనకారుడు వివరిస్తున్నారు. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, లోకమంతా సంపాదించుకుని ఈ రాత్రికే తన ప్రాణాన్ని కోల్పోతే ఇంకా వాడు సాధించింది ఏంటి అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా అడుగుతారు కదా కొత్త నిబంధనలో. డబ్బును బట్టి అతిశయపడకండి, దేవుడిని బట్టి అతిశయపడండి. మనకి పరలోకం ఇవ్వాలన్నా దేవుడే, మన పాపాలని క్షమించాలన్నా, మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలన్నా కానీ అది కూడా దేవుడి వల్లే, యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే అవుతుంది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటెన్నటికీ తీరక అట్లుండవలసిందే. ప్రాణ విమోచన అంటే మనం పాపాలు పోగొట్టుకుని పరలోకానికి వెళ్ళాలంటే ఎంత ధనం అవసరం అవుద్దో అంత ధనం భూమి మీద ఎవరి దగ్గర ఉండదు. ఈ భూమి మీద ఉండే డబ్బంతా కలిపినా కానీ అది ప్రాణ విమోచనకి సరిపోదు. మనందరం కూడా పాపాలు పోగొట్టుకుని పరలోకానికి వెళ్ళటానికి ఒకే ఒక్క వెల ఉంది. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు వారి రక్తము. యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన కోసం చిందించి దాన్ని వెలగా, దాన్ని డబ్బుగా పెట్టి మన ప్రాణాలను కొన్నాడాయన. పాపంలోకి, నరకంలోకి మనం వెళ్ళిపోకుండా మనల్ని ఆయన కొని మనల్ని క్షమించి ప్రాయశ్చిత్తం కలిగజేసి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు. ఆ విమోచన క్రయధనం అనేది
అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వచ్చింది కానీ ఈ భూమి మీద డబ్బుతో కాదు. ఈ భూమి మీద మనకి ఎంత డబ్బు ఉన్నా కానీ ఒక్కడిని కూడా మనం పరలోకాన్ని తీసుకెళ్ళలేం. అది యేసుక్రీస్తు వారి రక్తం, ఆ విమోచన క్రయధనం. కొత్త నిబంధనలో మనం చాలా చోట్ల చదువుకుంటాం, మనం విలువ పెట్టి కొనబడిన వారము, ఆయన మన కోసం విలువ చెల్లించాడు, తన ప్రాణాన్ని రక్తాన్ని అర్పించి మనల్ని కొన్నాడు. ఇలాంటి వచనాలు కొత్త నిబంధనలు మనం ఎన్నో చదువుకున్నాం. అది భూమి మీద ధనంతో జరగదు, యేసుక్రీస్తు వారి వల్ల జరిగిద్ది. యేసుక్రీస్తుని బట్టి అతిశయపడండి, దేవుణ్ణి బట్టి అతిశయపడండి, కానీ ఈ లోకంలో ఉండే ధనాన్ని బట్టి మీరు అతిశయపడకండి అనేది ఈ కీర్తన యొక్క భావం. జ్ఞానులు చనిపోదురు అను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. జ్ఞానులైనా చచ్చిపోవాల్సిందే, మూర్ఖులైనా చచ్చిపోవాల్సిందే, పశుప్రాయులైనా చచ్చిపోవాల్సిందే. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచును అనియు తమ నివాసములు తరతరములకు ఉండును అనియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఈ భూమి నాది, ఎంతవరకు నాది, ఈ ఇల్లు నాది, ఎంతవరకు నాది, నా ఆస్తి ఎంత అన్నట్టుగా వాళ్ళు చాలా అనుకుంటారు. కానీ ఒక్కటి కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళతో పాటు తీసుకెళ్ళలేరు. అవి వాళ్ళని పరలోకానికి నడిపించలేవు. కనీసం వాళ్ళ పిల్లలను కూడా ఆ ఆస్తి పరలోకానికి నడిపించలేదు. అది ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుంది, కానీ ఆ ఆస్తి కానీ ఆ భూమి కానీ ఎవరి సొంతం కాదు. ఎవరి సొంతం కాని వాటి కోసం ఎందుకు ప్రయాసపడుతున్నారు? వాటిని బట్టి ఎందుకు అతిశయపడుతున్నారు? దేవుడు కావాలి ఏది చేయాలన్నా కానీ ఆ దేవుణ్ణి సంపాదించుకోండి. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలిన వాడు. ఎంత ఘనత సంపాదించినా కానీ భూమి మీద ఏదో ఒక రోజు వాడు చచ్చిపోవాల్సిందే. ఆ డబ్బు కాపాడలేదు వాడిని. నశించు మృగముల్లాగా ఒక జంతువు చచ్చిపోతే ఎలా మట్టిలో కలిసిపోద్దో అలాగా అందరూ కూడా మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళే. జంతువులకి ఏమి ఆస్తి ఉండదు కదా, జంతువులకి బ్యాంక్ అకౌంట్లు ఇంత డబ్బు అంత డబ్బు ఇంత ఆస్తి అన్నట్టుగా ఏమి ఉండవు కదా. అయినా కానీ ఆ జంతువుల్లాగే మనం కూడా అయిపోతాం అన్నట్టుగా ఎంత డబ్బు సంపాదించినా కానీ అది వృధా, అది మనల్ని పరలోకానికి నడిపించలేదు. దేవుడు లేని ఆస్తి వ్యర్థము అనేది ఈ కీర్తన యొక్క భావం. స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. తమను బట్టి తాము అతిశయించే వాళ్ళు నాకెంత ఉంది అంత ఉంది అన్నట్టుగా స్వాతిశయం. మళ్ళీ పూర్ణులు అన్నారు చూడండి, వాళ్ళని బట్టి వాళ్ళు గర్వపడే ఆ స్వార్థం అనేది పూర్తిగా వాళ్ళకి ఎక్కువైపోయింది. పూర్తిగా వాళ్ళు దాంతో నిండుకున్నారు అని దాని అర్థం. అలా గర్వపడే వాళ్ళ నోటి మాటను బట్టి వాళ్ళని వెంబడించేవాళ్ళు. వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు గొప్పలేమో, వాళ్ళ దగ్గర మనం బతికితే అందులో ఎంత కొంత మనకు కూడా ఇస్తారేమో అన్నట్టుగా ఆ డబ్బు ఉండే వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా. ఎవరెవరైతే డబ్బు మీద ఆశలు కలిగి ఉంటారో లేదా డబ్బు ఉంది అన్నట్టుగా గర్వపడుతూ ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు లేడు కాబట్టి, దేవుడు లేడు అంటే వాళ్ళు మంచి చేయరు అని. ఎవరైతే మంచి పనులు చేస్తారో దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటారో వాళ్ళ గురించి కాదు ఈ వచనాల గురించి. ఎవరెవరైతే దేవుణ్ణి పక్కన పెట్టి మరీ డబ్బు సంపాదించుకుంటారో వాళ్ళ జీవితం అంతా కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఆ డబ్బు సంపాదించుకోవడానికి అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు ఏది చేసినా పర్లేదు అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. భూమి మీద మాకు ఇన్ని నివాసాలు ఉన్నాయి, ఎంత ఆస్తుంది అంత ఆస్తుంది అన్నట్టుగా అనుకుంటారు. కానీ వాళ్ళు పాతాళంలో స్థలం లేకుండా క్షయమైపోతారు, పాతాళంలో నశిస్తారు. యథార్థవంతులు వాళ్ళని ఏళ్తారంటే యథార్థవంతులు పరలోకానికి వెళ్తారు, దేవుడి సింహాసనంతో పాటు దేవుడి రాజ్యంలో ఉంటారు. పైన చదువుకున్నాం కదా, దేవుడు రాజు ఆయన రాజ్యం అని చెప్పి దేవుడి రాజ్యంలో ఉంటారు నీతిమంతులు. చెడ్డవాళ్ళు పాతాళంలో పడిపోతారు, మరణము వారికి కాపరి అయి ఉంటుంది. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదని మనం చదువుకుంటాం కదా. పాతాళంలో ఒక మందగా కూర్చబడతారు డబ్బు మీద ఆశ కలిగిన వాళ్ళందరూ. దేవుడు లేకుండా కేవలం డబ్బు ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిరీక్షణ, నేను అలా బతకలేదు కాబట్టి, నేను దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మంచిగా బ్రతుకుతున్నాను కాబట్టి నేను వాళ్ళలాగా నశించను, దేవుడు నన్ను రక్షిస్తాడు, పాతాళ నుండి తప్పించి దేవుడు నన్ను విమోచిస్తాడు. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి మనందరినీ కూడా విమోచించాడు. ఎవరెవరైతే పశ్చాత్తాపడి దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా బ్రతుకుతూ భూమి మీద పాపానికి దూరంగా బ్రతకాలని ప్రయత్నిస్తూ ఉంటారో, దేవుడి రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వెళతారు అనేది ఈ కీర్తన యొక్క భావం. మరలా కాసేపు గ్యాప్. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. మన కళ్ళ ముందు ఎవరైనా బాగా ధనవంతులు అయిపోతుంటే అయ్యో నేను అలా ధనవంతుని అవట్లేదే, అందరికి ఆస్తి వస్తుంది నాకు రావట్లేదే అన్నట్టుగా వాడిని బట్టి మీరు భయపడమాకండి. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపోడు, వాని ఘనత వాని వెంట దిగిపోదు. చాలామంది ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. మనం బాగానే ఉన్నా మన తల్లిదండ్రులు కూడా ఒకసారి చెప్తూ ఉంటారు, వాళ్ళెంత గొప్పోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళెంత ఆస్తిపరులు అయిపోతున్నారు, వీళ్ళెంత గొప్పోళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు అక్కడ స్థలాలు కొంటున్నారు ఇక్కడ స్థలాలు కొంటున్నారు, అలా ఎవరైనా
ఎవరన్నా చెబితే దాన్ని బట్టి భయపడమాకండి. మన గతి ఏమవుద్దా అని భయపడమాకండి. వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోతారు, పాతాళానికి దిగిపోతారు. అదే నీతిమంతులుగా బ్రతికి మనం చనిపోతే మనం దేవుడి రాజ్యంలో ఉంటాం. మనం ఎంత గొప్పవారమో దేవుడు అందరికీ తెలిసేలా చేస్తాడు. మనం భూమి మీద ఏమి సంపాదించుకున్నామో, ఎంత ఘనత సంపాదించుకున్నామో, ఎంత నీతి న్యాయాలని, ఆ నీతి న్యాయాలు అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నామో అది దేవుడు అందరికీ తెలియజేస్తాడు. పైగా అది శాశ్వతమైనది. ఈ లోకంలో ఉండే ధనం శాశ్వతమైనది కాదు. మనం దేవుడి చిత్తానుసారంగా బ్రతికితే వచ్చే ఐశ్వర్యం అనేది, నీతి న్యాయాలు అనే ఐశ్వర్యాలు అనేవి శాశ్వతమైనవి. అవి మనతో పాటు పరలోకానికి కూడా వస్తాయి. నీకు నీవే మేలు చేసుకొంటివి అని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి అన్నడును వెలుగు చూడరు. ఈ భూమి మీద ఎవరో ఇంకొకళ్ళని పొగుడుతున్నారనో, ఎవరో తమకున్న ఆస్తిని బట్టి గర్వపడుతున్నారనో మీరు భయపడమాకండి. పైన కూడా చెప్పాడు కదా, వాళ్ళని బట్టి నేనెందుకు భయపడాలి అన్నట్టుగా మనం పాపం చేస్తున్నామేమో అని భయపడాలి, కానీ పాపం చేసి గొప్పవాళ్ళైన వాళ్ళని చూసి భయపడకూడదు. మన ధైర్యం దేవుడిని ఆధారం చేసుకుని మనం బతకాలే కానీ ఈ లోకంలో ఉన్న ఆశల కోసం మనం పాపంలో గెలిపోకూడదు. అలా అపవాది మనల్ని ఆకర్షించిద్ది. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. వాళ్ళు ఎంత ఆస్తి సంపాదించినా మామూలుగా ఒక జంతువు ఎలా చచ్చిపోద్దో, ఒక జంతువు ఎలాగ భూమిలో కలిసిపోద్దో వారి పరిస్థితి కూడా అలాగే అయిపోద్ది ఆఖరికి అనేది ఈ కీర్తన యొక్క భావం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు మనం చదువుకున్న 47, 48, 49 ఈ 3 కీర్తనలో కూడా మీరు దేవుణ్ణి బట్టి అతిశయించండి. ఆయన మన నిజమైన రాజు. ఆయన రాజ్యంలో ఉండడానికి ప్రయత్నించండి. ఆ రాజ్యాన్ని ఎవరో కూడా కోల్చలేరు, ఆ రాజ్యాన్ని ఎవరో కూడా ఆక్రమించుకోలేరు. ధనాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి అతిశయపడండి. దేవుడి మీద మీ నమ్మకాన్ని ఉంచుకోండి. మనల్ని రక్షించేది, పరలోకానికి నడిపించేది దేవుడే అనేది ఈ రోజు మనం చదువుకున్న కీర్తనల యొక్క భావం. దాని ఉద్దేశం ధనాన్ని సంపాదించుకోవద్దని కాదు. ట్రై చేయండి, ధనాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేయండి, కాకపోతే మంచి మార్గంలో ట్రై చేయండి. ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి మనం పాపంలో పడిపోవాల్సిన అవసరం లేదు. ఆ ధనాన్ని సంపాదించడానికి మనం అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, వ్యభిచారాలు చేయడమో అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారని మనం కుళ్ళుకోవాల్సిన పని లేదు. అలాంటి వాటి జోలికి వెళ్ళమాకండి. మంచిగా నడుచుకోండి, కష్టపడి పనిచేయండి, దేవుడి చిత్తానుసారంగా నడుచుకోండి. దేవుడు ఈ భూమి మీద ధనాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనం రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకేం కావాలో అది, ధనమా, ఆరోగ్యమా, ఏదైనా కానీ మనకేం కావాలో అది దేవుడు మనకి దయచేస్తాడు. మొదటగా మనం దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మనం దేవుడిని వెతికితే మనకు కావాల్సిన ధనం కానీ ఏదైనా కానీ మన వెంట వచ్చేలాగా దేవుడు చేస్తాడు, బద్ధకం లేకుండా మనం పనిచేస్తే. అలా కాకుండా దేవుడిని పక్కన పెట్టేసి మనం ఈ భూమి మీద ఎంత సంపాదించినా కానీ అది మనల్ని నరకానికి తీసుకెళ్ళిద్ది అనేది ఈ రోజు చదువుకున్న కీర్తనల యొక్క భావం. కీర్తనలు 50వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న కీర్తనలో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.